సెలబ్రిటీ ఎవరైనా సరే ఏ బ్రాండ్ అయినా ప్రమోట్ చేయాలంటే లీగల్గా దానికి తగ్గ ఫార్మాట్ని ఫాలో కావాల్సి ఉంటుంది. అయితే శృతి హాసన్ని అనుమతి లేకుండానే ఏఐ టెక్నాలజీతో కమర్షియల్ ప్రమోషన్ కోసం విజువల్స్ క్రియేట్ చేసి డిజిటల్ ఫార్మాట్లో టెలికాస్ట్ చేస్తున్నారని, దీనిపై లీగల్గా ప్రొసీడ్ అయ్యేందుకు రెడీగా ఉందని తెలుస్తోంది. సినిమా తారల పేరు ప్రఖ్యాతులను అక్రమంగా వాడుకుంటూ కమర్షియల్ గా చూపిస్తూ వ్యూస్ పెంచుకుంటున్న డిజిటల్ ప్లాట్ఫామ్స్ కి గట్టి షాక్ ఇచ్చింది శృతి హాసన్. తన అనుమతి లేకుండా రూపొందిస్తున్న పోస్టర్స్, ఫేక్ యాడ్స్, మార్ఫింగ్ ఫోటోస్ పై ఆమె బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక వెల్ నోన్ బ్రాండ్ అలాగే డిఫరెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని ఈ కేసులో చేర్చారని తెలిసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తన ఫోటోస్ ని ఉపయోగించి అసభ్యకరమైన కాంటెంట్ ని నెట్టింటా వైరల్ చేస్తున్నారని, ఇది తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా ఉందని శృతి హాసన్ పిటిషన్లో పేర్కొన్నారు. ఆన్లైన్ నుంచి అటువంటి కాంటెంట్ ని తక్షణమే తొలగించాలని, తనకు జరిగిన నష్టానికి కాంపన్సేషన్ ఇవ్వాలన్నారు. అంతేకాకుండా తన ముఖం మరియు వాయిస్ ని అనుమతి లేకుండా వాడకుండా నిషేధం విధించాలని, అజ్ఞాతంగా ఉన్న సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ మధ్య ఏఐతో డీప్ ఫేక్స్ క్రియేట్ చేయడం సెలబ్రిటీస్ కి పెద్ద సవాల్గా మారింది. శృతి హాసన్ తీసుకున్న ఈ చట్టపరమైన నిర్ణయం సెలబ్రిటీ ప్రైవసీ మరియు పర్సనాలిటీ రైట్స్ గురించి తీవ్ర చర్చకు దారితీసింది. డిజిటల్ ప్రపంచంలో ఆర్టిస్టుల హక్కుల పరిరక్షణకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి ఈ కేసు ఒక కీలక మలుపుగా మారనుంది.